వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల 12వ పిఆర్సీ మరియు ఐఆర్పై సమాచారం. జీవో నెంబర్ 68 ఎప్పటి నుంచి అమలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. దయచేసి లైక్ చేయండి. తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 12వ పిఆర్సీ గురించిన సమాచారం. పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అమలు చేయడం జరుగుతుంది. 11వ పిఆర్సీ అనేది 2018 జూలై నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే 11వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ దాని కాలపరిమితి మాత్రం 2023 జూన్ 30వ తేదీకి పూర్తయింది. 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏపీలోని అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన మన్మోహన్ సింగ్ చైర్పర్సన్గా జీవో నెంబర్ 68 విడుదల చేస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ 1 సంవత్సరం సమయం కూడా పూర్తయింది. కానీ ఇందుకు సంబంధించి ఎటువంటి పురోగతి కూడా కనిపించలేదు. కావున 12వ పిఆర్సీ అమలయ్యేటప్పటికీ ఇంకా సమయం పడుతుంది. కావున ఈలోపు మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఏపీ ఉద్యోగ సంఘాలు కోరబోతున్నాయి. ఈ విషయం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే 12వ పిఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 2023 జనవరి మరియు జూలై డిఏలను బేసిక్లో మెర్జ్ చేస్తారు. ఇప్పుడు మనకు జనవరి 2023 డిఏతో కలిపి 30.03% డిఏ లేక డిఆర్ అయితే ఉంది. దీనికి 2023 జూలై డిఏ లేక డిఆర్ కూడా కలపవలసి ఉంది. ఆ విధంగా 2023 జూలై డిఏ 3.64 కూడా కలిస్తే అప్పుడు మొత్తం డిఏ లేక డిఆర్ అనేది మనకి 30.03 ప్లస్ 3.64 ఈజ్ ఈక్వల్ టు 33.67% డిఏ లేక డిఆర్ అవుతుంది. అయితే ఇప్పుడు 12వ పిఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పిఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 20% ఫిట్మెంట్ ఇస్తారు అని అనుకుంటే అప్పుడు 33.67 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 53.67% అవుతుంది. ఈ మొత్తం బేసిక్ పేకి పెరుగుతుంది. ఉదాహరణ చూసినట్లయితే ఒక ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క బేసిక్ పే 40,000 రూపాయలు అనుకుంటే న్యూ బేసిక్ ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 153.67/100 అనగా 61,468 రూపాయలు. అనగా ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క బేసిక్ పే పాత బేసిక్ పే 40,000 రూపాయలు కనుక అయినట్లయితే అది 12వ పిఆర్సీ కనుక అమలు జరిగినట్లయితే వారి యొక్క బేసిక్ పే అనేది 61,468 రూపాయలు అయితే అవుతుంది. ఈ విధంగా 12వ పిఆర్సీని అయితే అమలు చేయడం వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్లకైతే వాళ్ళ యొక్క బేసిక్ పేలో ఖచ్చితంగా పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.